ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం ప్రాణం పోయినా సరే ఈ ఏప్రిల్ 30 తారీఖులోపు ఈ 2 తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. ఒకవేళ మీరు గనుక ఈ 2 తప్పులను చేస్తే గనుక మీ జీవితం పూర్తిగా తలకిందులవుతుంది. ఇక మీరు ఇప్పటివరకు ఎంతో కష్టపడి ఎన్నో వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో మీరు సంపాదించంతా పోయి రోడ్డు మీదకి వచ్చే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ భూమండలంలో ఈ యొక్క కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. ఎందుకంటే మీకు ఈ ఏప్రిల్ నెలలోపు మీరు గనుక ఈ 2 తప్పులను చేస్తే మీరైతే ఖచ్చితంగా చాలా అంటే చాలా నష్టపోతారు. ఇక వివరాలకు వెళ్తే గనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితిని గనక మనం ఈ సమయంలో పరిశీలిస్తే గనక వీరికి ఈ యొక్క కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఏ పనులు చేసినా కూడా అస్సలు వీరికి నష్టాలు లేకుండా అధికమైన లాభాలు వీరు పొందుకుంటారని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు వీరికి రెట్టింపు లాభాలు వచ్చి వీరు ఖచ్చితంగా ధనవంతులయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఏ జన్మలో ఏం పుణ్యం చేస్తున్నారేమో తెలియదు కానీ ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు మాత్రం వీరు ఎన్ని పనులు చేసినా కూడా ఎలాంటి పనులు చేసినా కూడా ఆయా పనుల్లో వీరి యొక్క తెలివితేటలతో, వీరి యొక్క చాకచక్యంతో, వీరి యొక్క సమయస్ఫూర్తితో, వీరి యొక్క పట్టుదలతో, వీరి కష్టించే మనస్తత్వంతో, వీరికి 10 మందికి సహాయం చేసే మంచి గుణం ఉండడం వలన ఆ భగవంతుడు వీరికిచ్చిన కృపా కటాక్షాల వల్ల, వీరి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల, అలాగే వీరు కష్టించి పనిచేసే నైజం కారణంగా ఈ కుంభరాశి వారు మాత్రం ఖచ్చితంగా కోటీశ్వరులు అయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా వీరి యొక్క ఎదుగుదలకు, వీరి యొక్క కష్టం, ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా వీరికి ఉండే విధంగా తోడుగా ఉంటూ వీరు మాత్రం ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటూ ఉంటారు. ఇక అటువంటి యొక్క కుంభరాశి వారు మాత్రం ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, పరిస్థితులకు గురి చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ రాశి వారు ఎవరికి ఒక పట్టాన అర్థం అవ్వరు. స్థిరత్వం లేని మనుషులుగా కనిపిస్తూ ఉంటారు. అంటున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి ఈ కుంభరాశి వారికి కొంచెం మొండితనం ఎక్కువగా ఉంటుంది. అందరికీ దూరంగా ఉంటారు. వీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే కొంచెం అతివాదులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఇక వీటిలో కనుక మీరు మార్పులు చేసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు ఇబ్బందులు పడక తప్పదు అని గుర్తుంచుకోండి. అలాగే స్నేహం, ప్రేమ మరియు పెళ్లి లాంటి అంశాల్లో ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సింహరాశి వారిని, కన్యారాశి వారితోటి, మిథున రాశి వారితోటి, తులారాశి వారితోటి, ధనుస్సు రాశి వారితోటి, మకర రాశి వారితోటి, అలాగే మీనరాశి వారితోటి మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. అయితే ఇలాంటి యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ ఏప్రిల్ 30వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 2 రకాల తప్పులు మీరు అసలు చేయకండి. ముఖ్యంగా మొదటి తప్పు వచ్చేసి ఏంటంటే కనుక ఈ కుంభరాశి వారికి కొంచెం కష్టంగా అనిపించుకోవచ్చు. తప్పకుండా మీరు మీ జీవితంలో పాటించి తీరాలి. అదేంటి అంటే కనుక మీలో దాగి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే మీరు ఒక మొండితనాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి ఈ యొక్క మొండితనాన్ని మీరు తగ్గించుకోవాలి. కుంభరాశి వారికి స్వతహాగా జన్మరీత్యా వచ్చేటటువంటి మొండితనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే కనుక ఈ మొండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రమాదం కనిపిస్తూ ఉంది. అలాగే మీరు ఈ మొండితనం వల్ల మీకు వచ్చేటటువంటి రాబోయే మంచి అవకాశాలు కూడా చేజార్చుకుంటారు. అలాగే ఈ మొండితనం కారణంగా కూడా మీరు ఇప్పటివరకు సంపాదించినంత కూడా మీకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం ఈ మొండితనాన్ని తగ్గించుకోవడం ఎంతైనా మంచిది అని తెలుసుకోవాలి. ఇక రెండవ తప్పు ఏమిటంటే కనుక మీరు మీ జీవితంలో ఈ రెండో తప్పును అస్సలు చేయకండి. అది ఏంటంటే కనుక ఈ కుంభరాశి వారికి స్థిరత్వం అనేది లేదురా, ఎన్నో ఆలోచనలు చేస్తారు కానీ ఒకటి కూడా వీళ్ళు పాటించరు అని చాలామందికి మీ పైన ఒక అభిప్రాయం ఉంటుంది. అంటే మీరు ఏదో చెప్తారు, ఏదో చేస్తారు. అలాగే మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వారు మాత్రం ఇలాంటి పనులు చేయకుండా, ఒకవేళ మీరు ఏదైనా చేయాలనుకుంటే మీ మనసులోనే దాచిపెట్టుకోండి. ఎదుటివారికి చెప్పకండి. ఇలా చెప్పడం వల్ల మీరు ఆ పని చేయలేకపోవడం వల్ల నలుగురిలో మీరు చులకనే పోతారు. ఇలా మీ పైన నిందలు వేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏ పనులు చేయాలనుకుంటే
ఆ పనులను మీరు ఎవరికీ చెప్పకుండా మీ మనసులో దాచిపెట్టుకొని ఆ పని పూర్తయిన తర్వాత అందరికీ చెప్పండి. అప్పుడు మిమ్మల్ని శభాష్ అనుకుంటారు. కాబట్టి ఈ రెండవ తప్పు ఏమిటంటే మీరు ప్రతీది కూడా అందరికీ చెప్తూ ఉంటారు. ఏది పడితే అది మీ పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు. మీరు చెయ్యబోయే పనులు చెప్తూ ఉంటారు. అలాగే మీరు కొనాలనుకున్న వస్తువులను చెప్తూ ఉంటారు. ఇలా చెప్పడం వల్ల మీరు చాలా నష్టపోతారు. మీరు సంపాదించినంత కూడా వృధా అయిపోతుంది. కాబట్టి మీకు మొండితనం ఒకటి, అలాగే మీ మనసులోని మాట ఎవరికీ చెప్పకుండా ఉండడం, ఈ 2 తప్పులు మాత్రం మీ జీవితంలో అస్సలు చేయకండి. ఈ విధంగా మీరు పాటించుకుంటే గనక ఫ్యూచర్‌లో మీరు ఇంకా, ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఫ్రెండ్స్ చూసారు గదా! కుంభరాశి వారు ఏ 2 తప్పులు చేయకపోతే వారి జీవితంలో ఇంకా పైకి ఎదుగుతారు అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా! ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.